వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ 2 పరిధిలోని వాసవి కపుల్స్ క్లబ్ మిర్యాలగూడెం, జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ఎదురుగుడెం, డైమండ్ క్లబ్ మిర్యాలగూడ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వాసవి నగర్లోని SV మోడల్ హై స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి విద్యారంగంలో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో RC నకరికంటి సత్యనారాయణం, IPCలు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్ రావు, డిస్ట్రిక్ట్ సప్తపది ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్, REC ఓరుగంటి శ్యామ్ సుందర్, జోన్ చైర్పర్సన్ గట్టు వెంకటేశ్వర్లు, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య, ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్, జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ప్రెసిడెంట్ సోమా దిలీప్, కపుల్స్ క్లబ్ ట్రెజరర్ గుండా రవిగుప్తం, వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాషెట్టి గీతం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన SV మోడల్ హై స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ టీం అందరు రావడం జరిగింది. మహిళా దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. మహిళలు లేకపోతే ప్రపంచమే లేదు, పుట్టుకే లేదు. వాళ్ళు నవమాసాలు మోసి కన్న తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ గొప్పది. అలాంటి ప్రేమ పంచుతూ అందరినీ గౌరవిస్తూ గౌరవాన్ని నేర్పుతూ వినయ విధేయతలు నేర్పుతూ మరి ప్రపంచవ్యాప్తంగా మంచి శక్తి సంపాదించుకున్న గొప్ప వ్యక్తులు మాతృమూర్తులు. ఈరోజు వాళ్ళ డే సందర్భంగా మన శిష్యుల సన్మాన కార్యక్రమం, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి వాసవి క్లబ్స్ వాళ్ళు అడగగానే ఒక RECగా బాధ్యత తీసుకొని నేను కూడా తప్పకుండా చేద్దామని చెప్పాను. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వేడుకలను స్వాగతం పలుకుతూ వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ 2 నుంచి కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ, అలాగే డైమండ్ క్లబ్ మిర్యాలగూడ, జస్టిస్ అడ్వకేట్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఈరోజు SV మోడల్ హై స్కూల్ ఆవరణలో మరి మహిళా దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి మహిళా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇక్కడ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్కి చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేయాలనే ఆలోచనతోటి మేము ఇక్కడ కరెస్పాండెంట్ గారిని సంప్రదించడం జరిగింది. మరి శ్యామ్ సార్ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరి ఇంత అందరూ కూడా ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరూ కూడా సన్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మనకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మా క్లబ్స్ తరఫున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా వాసవి క్లబ్ ద్వారా యువతకు ఎవరైనా కూడా ఇంటర్, డిగ్రీ, IIT చేసిన వ్యక్తులకు ఎవరికైనా కూడా యువతలకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో ఎవరైనా ఉంటే వారిని మాకు తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా మనం మహిళ యొక్క పాత్ర ఈ సంవత్సరంలో ఎంతోమంది మహిళలకు మేము ఏ విధంగా అయినా కూడా సహాయపడతాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ VKSP అంటే వాసవి కుటుంబ సంరక్షణ పథకంలో మీ అందరూ కూడా మీరు చేరినట్టయితే దాని ద్వారా మీరు లాభ పొందవచ్చని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. స్త్రీ జనం లేని ప్రపంచం లేదు. స్త్రీ యొక్క సృష్టి చాలా అమూల్యమైనది. ఇంటి సేవలు అన్ని చేసుకుంటూ కూడా ఈ సృష్టిని మాకు ఇచ్చి ప్రతి దాంట్లో ఛాలెంజ్గా తీసుకొని ప్రతి విషయంలో కూడా మీరు ముందు ఉండి చేస్తారు. ప్రతి మగవాడి విజయం వెనుక కూడా ప్రతి స్త్రీ ఉంటుంది. ఆమె లేదే ఏ విజయాన్ని కూడా మేము కూడా సాధించలేము అనేది జగత్కు విషయం తెలిసిన విషయం ఇది. ఇంకోటి మీ అందరి ప్రతి విషయంలో మీరే ఇప్పుడు ముందడుగు. ప్రతి స్త్రీ కూడా అమలు కాదు, ఒక యంగ్ లీడర్ లాగా ప్రతి విషయంలో మీరే ముందడుగు వేస్తూ ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయి కూడా ఎదిగారు. ఈరోజు ఢిల్లీలో కూడా ఒక ముఖ్యమంత్రి, ఒక లేడీ మన స్త్రీ అని సగౌరవంగా చెప్పుకోదలిసిన ఇప్పుడు ఇగో అలాగే ఇప్పుడు ఇక్కడ వాసవి క్లబ్ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మన ఇన్స్టిట్యూషన్లో చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. సో ఇదొక చక్కటి కార్యక్రమం.
స్త్రీ చేతిలోనే దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు ఉంది. సో ఈనాటి కార్యక్రమానికి మాసెట్టి శ్రీనివాస్ గారు, గీతా సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ గీతా సిస్టర్ గారు అండ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ అండ్ డయాస్. దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి సో అందరికీ సమాజానికి ఉపయోగపడేలా పనులు చేయడం. మరి వాసవి క్లబ్స్ అంటేనే మీకు తెలిసిన విషయం అందరికీ కూడా మరి చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ. ఇది ఒక మంచి వ్యవస్థ. మరి ఇక్కడ రక్తదానం కానివ్వండి, అవయదానం కానివ్వండి, సో మంచి పలు కార్యక్రమాలు అంటే విద్యకు సంబంధించిన కార్యక్రమాలు, సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం కూడా. సో అకాడమిక్ క్యాలెండర్లో చాలా మంచి అంశాలు ఉన్నాయి, దాంట్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తర్వాత తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో విద్యార్థులకు ఉపయోగపడేటువంటి నోట్బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, మరి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఇస్తూ, తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నా కూడా బ్లడ్ అయితే మాత్రం చాలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖచ్చితంగా ఎవరికి కావాలంటే వారికి ఇస్తూ, సో ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పిరేషన్ చేస్తూ మరి ముందుకు తీసుకునే సంస్థ వాసవి క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఇది ఒక చక్కటి సంస్థ. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలానే ఇంకా అందరికి ముందుకి పోవాలని చూస్తున్నాము. ఇంకా ఇంకా ఎంతో ఎదగాలి, ఇంకా చాలా చెయ్యాలి మనం కూడా. థ్యాంక్ యూ సిస్టర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అన్ని సంఘాలలో అన్ని క్లబ్లలో చేసేది వేరు. ఎస్వి మోడల్ స్కూల్ మహిళలు అంటే వేరు అనుకుంటున్నా. డాక్టర్ని, ఇంజనీర్, ఉపాధ్యాయురాల్ని, ఒక గురువుని తయారు చేయాలంటే ప్రైమరీగా మీ దగ్గర నుంచే రావాలి. మరి ముందు ముందు కూడా మేము ఇట్లాగే చెప్పుకుంటూ వచ్చాం. మీ మహిళలందరికీ మరొకసారి హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కపుల్స్ క్లబ్ ట్రెజరర్ గుండా రవి గారిని ఆహ్వానిస్తాం. రిక్వెస్ట్ రవి గారు ప్లీజ్ కమ్ అండ్ డయాస్. ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు ప్లీజ్ కమ్ అండ్ డయాస్. సత్యనారాయణ గారు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ లేడీ స్టాఫ్ మెంబర్స్. ఆల్రెడీ అందరు చెప్పారు లేడీస్ అన్నిట్లో ముందున్నామని. అలాగే ఇంకా ఇంకా అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి. ఆల్రెడీ ఢిల్లీలో సీఎం రేంజ్లో ఉన్నారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనమే లేడీసే ఉండాలి. ఆ రేంజ్లో మనం ఎదగాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్లలంటే ఆడపిల్లలాగా ఏం చూడట్లేరు. చాలా జనరేషన్ డెవలప్ అయిపోయింది. నా చిన్నప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు నేను పెంచే పిల్లలు ఇంకొంచెం చాలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ముందు జనరేషన్లో ఇంకా ఇంకా అన్ని రంగాలలో ఫాస్ట్. లేడీస్ జెంట్స్తో అసలు దేనికి తక్కువ కాదు, వాళ్ళకన్నా ఇంకొంచెం ఎక్కువే అనే రేంజ్లో మనం ఇంకా డెవలప్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఎస్వి మోడల్ స్కూల్లో నేను టీచర్గా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో లేడీస్ ముందుకు వెళ్తారంటే ఇంకా హ్యాపీగా ఉంది. అందులో లేడీస్కి ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి హ్యాపీగా వాళ్ళని కూడా ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు సాగనిస్తారంటే చాలా హ్యాపీ. పేరెంట్స్ పిల్లలకు కూడా వాళ్ళు మమ్మీ వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా హ్యాపీగా చూడాలని కోరు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. చూడండి, సృష్టి శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరవి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్యః ప్రభవతి. ఆదిశంకరాచార్యులు శ్రీమాత గురించి వర్ణించినటువంటి విషయము, శక్తివి నీవు అమ్మ, ఈ సృష్టి ముందుకు జరగాలి అంటే తప్పకుండా నీ శక్తి ఉండాలి, నీ శక్తి లేనిది ఆ శివుడు కూడా ముందుకు జరగలేడు అని అమ్మవారిని చాలా గొప్పగా వివరించినటువంటి శ్లోకం అండి.